ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. గత నెల 26వ తేదీన ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసిన రేవంత్ తాజాగా మరొకసారి హస్తినాకు పయనమయ్యారు. అయితే హుటాహుటిన ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీతో జరిగిన చర్చల్లో భాగంగానే మళ్లీ ఢిల్లీకి వెళ్తున్నారా అనే చర్చ జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ కాబోతున్నట్లుగా తెలిసిందే. కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత పార్టీ పెద్దలను కూడా కలిసే ఛాన్స్ ఉంది. రైట్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ సునీల్. ఈ మధ్యన తెలంగాణ సీఎం తెలంగాణకు రావాల్సిన నిధుల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. మొన్న ప్రధానితో భేటీ అవడం, ఇప్పుడు మళ్ళీ వెంటనే వెళ్ళడం, కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సాషా, ఈ రోజు సీఎం ఢిల్లీ వెళ్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. గత వారం ఆయన ప్రధాని మోడీని కలిశారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన వెళ్లిన సందర్భంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధులను అడిగారు. ప్రధానంగా 5 ప్రాజెక్టులకు సంబంధించి సీఎం నిధులు మంజూరు చేయాలని చెప్పేసి ప్రధాని కోరిన సందర్భంలో ప్రధాని నుంచి కూడా తెలంగాణకు సంబంధించి కొన్ని అంశాలకు నిధులు ఇవ్వాలని చెప్పేసి కేంద్రం అనుకున్నప్పటికీ రాష్ట్రం నుంచి ఆయా ప్రాజెక్టులకు సంబంధించి ప్రపోజల్స్ లో కావచ్చు, లేకపోతే గతంలో ఉన్న వాటిని మళ్ళీ వాటిని రీవెరిఫై చేసి పంపాలని చెప్పేసి సూచనలు చేశారు. ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాని తాము నిధులు ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం వాటిని రాష్ట్రం నుంచి వాటిని పెండింగ్ లో పెట్టింది. సో పూర్తి స్థాయిలో వాటిని రివైజ్ చేసుకుని పంపించండి అని చెప్పేసి ప్రధాని సూచించారు. ఆ మేరకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేరుకోగానే ఇరిగేషన్ అధికారులతో వాళ్లకు సూచనలు చేశారు. ఇక వాటన్నిటికి సంబంధించి ఈ రోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలవబోతున్నారు. సిఆర్ పాటిల్ తో ఆయన భేటీ అయ్యి ఇరు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా జలాల్లో వాటా కావచ్చు, అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నిధులు విడుదల చేయాలి అని కోరే అవకాశం ఉంది. ఆ తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్ కూడా కలిసే అవకాశం ఉంది. ఇటు మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, మిగతా అంశాలను కూడా ఆయనతో చర్చించి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని చెప్పేసి వినతి పత్రం కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆశ.